నోటికి కనీసం ఒక అష్టోత్తర శతనామ స్తోత్రం కూడా రాలేదు అంటే మనుష్య జన్మలో అతను ఏదో పోగొట్టుకున్నాడు అని గుర్తు. మీరు ఆర్తితో ఏవి ప్రార్థన చేస్తారు? మీకు ఆర్తి కలిగితే, మీకు సంతోషం కలిగితే, మీకు ఒకసారి భగవంతుడిని స్మరిద్దాం అనిపిస్తే మంచిదే, రామరామ అనుకుంటానండి, నేను కాదనను. కానీ మీ మనసు ఆనంద పారవస్యంతో నిండిపోవాలి అంటే ఒక్క స్తోత్రం మీ నోటి మీద తిరిగిందనుకోండి, నాలుక మీద తిరిగిందనుకోండి, దానికి శౌచంతో సంబంధం ఏం లేదు. మీరు బస్సులో వెళ్ళిపోతూ, రైల్లో వెళ్ళిపోతూ, కూర్చుంటూ, నించుంటూ, ఎక్కడ కూర్చున్నా మీరు మనసులో ఆ స్తోత్రాన్ని తిప్పుతూ ఉండొచ్చు. చాలా స్తోత్రములు ఉంటాయి, మనుష్య ప్రోక్తములు, ఋషి ప్రోక్తములు, దేవతా ప్రోక్తములు, ఇలాగా. వీటిలో ఒక్కొక్క స్తోత్రమునకు ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి 108 నామములో 1000 నామములో ఉన్న స్తోత్రం మీ నాలుక మీద తిరుగుతూ ఉండాలి. అలా తిరగవలసినటువంటి స్తోత్రరాజములు కొంతమంది చేత ప్రోక్తములై ఉంటాయి. అన్నిటికీ ఒకే రకమైనటువంటి శక్తి ఉండదు. నామము నామమే, చాలా గొప్పదే. కానీ ఒక్కొక్క స్తోత్రము చాలా విశేషమైనటువంటి శక్తిని ఇవ్వగలిగినదై ఉంటుంది.